దేవుని వాక్యం విందాం. రాత్రికాల సమయం మందు తూర్పుగోదావరి జిల్లా నర్సాపురం నుంచి డాక్టర్ ఎంసి న్యూటన్ బాబు అన్న మన మధ్యలో ఉన్నారు. అనుభవజ్ఞులు, పెద్దలు, ఎన్నో ప్రాంతాల్లో తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక మందిని బలపరుస్తున్న అనుభవజ్ఞులు ఈ రాత్రికాల సమయం మందు తిరిగి మన మధ్యలోకి రావటం మనకి ఎంతైనా మేలుకరం. అంకులు సంఘములు అనే అంశం మీద గతంలో మనకి ఒక్కొక్క దాని మీద వివరిస్తూ ఉన్నారు. ఎఫ్ఎస్సి సంఘం గురించి, బెరియా సంఘం గురించి, యెరూషలేం సంఘం గురించి, అలాగే సంఘాల్లో ఉండాల్సిన 7 నడకల గురించి గతంలో మనము గతసారి వచ్చినప్పుడు మనం విన్నాం. తిరిగి రాత్రికాల సమయాన్ని న్యూటన్ బాబు అంకుల్ తప్ప చెప్తుండగా శ్రద్ధగా, ఆసక్తిగా మనం దేవుని వాక్యం వినాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఓవర్ టు న్యూటన్ బాబు అంకుల్. క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తమ్ముడు వినపడుతుందా? హలో, వినిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క అమూల్యమైన నామములో అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు మనలను ప్రేమించి ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా దేవుని వాక్యం వినడానికి ఆయన కలుగు చేస్తున్నటువంటి అవకాశాలన్నిటిని బట్టి కూడా నేను ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట మరోసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అన్న దేవసహాయ గారిని చూడడం కూడా చాలా కాలం అయింది. ప్రత్యక్షంగా మరి చూడలేకపోయినా కానీ జూమ్ లో అనుభవజ్ఞులు, పెద్దలు అన్నగారిని చూడడానికి కూడా ప్రభు సహాయం చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి జూమ్ యాప్ ద్వారా ఇన్ని నెలల కాలం ఈ వాక్యం వినడం అనే సంగతి అది చాలా కష్టమైనటువంటి విషయం. మరి ప్రియులు దీని కొరకు చాలా ప్రయాసపడుతున్నారు. అందుచేత ఇది ఒక పట్టాన ఏదో కాకతాళీయంగా జరిగేటువంటి సంగతి కాదని మనందరికీ తెలుసు. దీని కొరకు చాలా ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసను బట్టి కూడా నేను ప్రభుకి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. తమ్ముడు శ్రీకాంత్, అదేవిధంగా బర్నబాస్ గారు, శామ్యుల్ జాన్ గారు దీని కొరకు చాలా బాధ్యత వహించి కార్యక్రమాన్ని అనేక నెలలుగా దీన్ని కొనసాగిస్తున్నారు. దేవుడు వారిని ఇంకను ఆశీర్వదించి ప్రభు యొక్క తన పనిలో వాడుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మంచిది. ఈ రాత్రి వేళ గతంలో మనం సంఘాల గురించి వింటూ ఉన్నాం. నేను మరొక అంశం, దేవుని సంఘం అనే ద్రాక్ష తోట అని ఈ రాత్రి దైవ గ్రంథంలోంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. దానికి అనుబంధంగా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు నేను చదువుతాను. ఆ తర్వాత చిన్న మాట ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈరోజు మన అంశం దేవుని సంఘమనే ద్రాక్ష తోట. ఆ అంశం మీద మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుతాను. నా ప్రియుని గూర్చి పాడిదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గూర్చి పాడిదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. ఆకరోచనంగా అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. నీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మా నిండు కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తున్నాం. అనేక నెలలుగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మా ప్రియ సోదరుల కొరకై నీకు వందనాలు. మరి అనేక రాష్ట్రాల నుంచి, అనేక జిల్లాల నుంచి కూడా కొంతమంది ఈ జూమ్ యాప్ లో పాల్పొంది నీ వాక్యం వింటున్నారు. శ్రేష్ఠులైనటువంటి దైవజనుల ద్వారా అమూల్యమైన సందేశాలు ప్రభువా మీరు వినిపిస్తున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వారిని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం. ఎవరు చెప్పినా
నీ వాక్యంలో ఉన్నటువంటి లోతైన సంగతులు ఆయన వీక్షకులమైన మేము ఆలకించి ఆ ప్రకారం జీవించడానికి మీ కృప దయచేయండి. రాత్రి బలహీనుడైన మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకుని మా అందరితో మాట్లాడున్నాడు. వాక్యమై ఉన్న యేసు క్రీస్తు వారి అమూల్యమైన నామంలో స్తోత్రములు చెల్లించి సహాయం కొరకు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకున్నాం. ఎన్నోసార్లు మనం చదివాం. ఈవేళ ఏదో మీరు నూతనంగా ఈ సందేశాన్ని వింటున్నారని నేను అనుకోవడం లేదు, కానీ చాలా కాలంగా మనం వింటున్నాం. మరొకసారి ఈ లేఖన భాగాలు కొంచెం వాక్యపు వెలుగులో మరోసారి నేను మీకు రిమైండ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ ద్రాక్ష తోట యజమాని మన ప్రభు అయినటువంటి దేవుడే. ఈ ద్రాక్ష తోట యొక్క ఓనర్ మన ప్రభు అయిన దేవుడే. పాత నిబంధన గ్రంథంలో యూదా, ఇశ్రాయేలు రెండూ కలిసి దేవుని ద్రాక్ష తోటలా ఉన్నాయని దైవ గ్రంథం బోధిస్తుంది. యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం. ఆ తోట అందంగా ఉండాలని, అది ఫలవంతం కావాలని దేవుని యొక్క ఆకాంక్ష. అందుకే దానికి సమస్త అనుకూలతలను ప్రభు అనుగ్రహించాడు, కలిగించాడు. అవి మంచి ద్రాక్షలు కాస్తాయని చెప్పి ఎదురు చూశాడు. కానీ ఆయన ఆశించిన పంటను ఆనాటి ప్రజలు ఫలించలేదు. అది ఆనాటి యూదా, ఇశ్రాయేలు చరిత్ర మాత్రమే కాదు, నేటి క్రైస్తవ విశ్వాసులు సంఘమైనటువంటి మన పరిస్థితి కూడా అని అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఇశ్రాయేల్కి, యూదులకే రాశాడని అనుకోక్కర్లేదు, కానీ ఇందులో మనకు కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి పాఠం ఉందని మనం గ్రహించాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాటి విశ్వాసులైనటువంటి మనం సంఘములో విశ్వాసులు కొమ్మలుగా ఆయనతో ఏకమై ఉన్నప్పుడే తమ తమ జీవితాల్లో ఎవరైనా ఫలించగలరు. ఫలించిన వాడు చనిపోయిన ద్రాక్ష కొమ్మ లాంటి వాడు. ఎవరైనా సరే ఫలించకపోతే చనిపోయినటువంటి ద్రాక్ష కొమ్మ లాంటి వాడు. ఆ కొమ్మ ఒకవేళ ద్రాక్ష తీగకు అంటి పెట్టుకునే ఉండవచ్చు, కానీ ఏ విధమైనటువంటి జీవరసాలు లేవు, ఫలాలు లేవు, ఫలితాలు కూడా లేవు. అందుచేత ఫలించినటువంటి వీళ్ళందరినీ కూడా మనం నకిలీ విశ్వాసులు అంటాం కదా, వీరు అసలైన విశ్వాసులు కాదు. వీళ్ళు కేవలం ఏదో బుడుంగను మూలిగి ఏదో ఒక తీర్మానం చేసి రక్షించబడిన వారే గాని ఈ విశ్వాసులు పరిశుద్ధతను గాని ఫలాలు గాని కోరుకోరు. ఈ జీవంలో వెంచినటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం మొదటి ప్రశ్న ఏంటంటే, మనం కేవలం రక్షణ కోరుకుని అక్కడతోటే ముగించుకున్నామా? మన జీవితాల్లో క్రీస్తు ప్రభువు కోరుకునేటువంటి ఏదైనా ఫలాలు మనలో ఉన్నాయా? ఆత్మఫలమేమనగా అని మనం గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చదువుతాం. చాలా ఫలాలు ఉంటాయి. అందుచేత మనం ఒక్క ప్రశ్న వేసుకుని ఈ ధ్యానాన్ని వినడం చాలా శ్రేష్టమైనది. ఎందుకనంటే మనలో ఫలాలు లేవు, దానికి సంబంధించినటువంటి జీవరసాలు క్రైస్తవ సంఘంలో ఈనాడు మృగ్యమైపోయి ఏం కనబడ్డంలా. ఊరికే నేను అందరినీ అనడంలా, కొన్ని చోట్ల మంచి ఫలితాలు ఉన్నాయి, మంచి జీవరసాలు కూడా ఉన్నాయి, కానీ మరికొన్ని చోట్ల ఎలా ఉందంటే ఎండిపోయి వాడిపోయి జీవం లేకుండా, శక్తి లేకోకుండా నామకార్థంగా జీవించేటువంటి క్రైస్తవ సంఘాలను ఈనాడు మనం అనేకమైన వాటిని చూస్తున్నాం. దీనికి కలిగిన కారణం ఏంటంటే మనం చూడబోతున్నాం. ప్రభువే చెప్పాడు ఎందుకని అలాంటి పరిస్థితి వస్తుందనే దానికి ఆయన చాలా విషయాలు జ్ఞాపకం చేశాడు. ముందుగా నేను ఈ రాత్రి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మళ్ళా చెప్తున్నాను, ఈ ద్రాక్ష తోట యజమాని స్వయాన్న దేవుడే. యజమాని సంఘమనే ద్రాక్ష తోట విషయమై వేదనను కలిగి ఉన్నాడు, ఆవేదనను కలిగి ఉన్నాడు, దుఃఖాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన హృదయం పగిలిపోతుంది. కారణం, ద్రాక్షవల్లి సరైనటువంటి ఫలితాలు ఇవ్వలేదని మనం అర్థం చేసుకోవచ్చు. ద్రాక్ష తోట అని బైబిల్లో మనం చదువుతున్నప్పుడు 7 సంగతులు మనం అర్థం చేసుకోవాలి. నేను 7 సంగతులు అలాగని ఒక్కొక్క రిఫరెన్స్ చెప్తాను, అర్థం చేసుకుందాం రాసుకునే వారి కొరకు. ద్రాక్ష తోట దేనికి సాదృశ్యం అని దైవ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు నంబర్ 1, ద్రాక్ష తోట లేక ద్రాక్ష చెట్టు సంఘానికి సాదృశ్యం. ఎక్కడుంది? లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు మనం చదివితే ఆ భాగంలో ద్రాక్ష చెట్టు సంఘానికి సాదృశ్యం అని చూస్తాం. నెంబర్ 2, ద్రాక్ష చెట్టు ఇశ్రాయేలుకు సాదృశ్యం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం
మనం 4 వరకు చదివాం కదా, 7వ వచనం నుంచి అయితే మనకు అర్థం అవుతుంది. ద్రాక్ష చెట్టు ఇశ్రాయేలుకు సాదృశ్యం. మూడవది, ద్రాక్ష చెట్టు యోగ్యురాలైన స్త్రీకి, గుణవంతురాలైన స్త్రీకి సాదృశ్యం. ఇది ఎక్కడుంది? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం 16వ వచనం చదివితే, ఒక ఫలించేటువంటి సంతానవంతురాలైనటువంటి యోగ్యురాలైన స్త్రీని ఏమన్నారంటే అది ద్రాక్ష చెట్టుకు పోల్చినట్లుగా చూస్తాం. ఇంకో సంగతి కూడా చెప్పచ్చు. ద్రాక్ష చెట్టు దేనికి సాదృశ్యం అని అంటే సంతానం కలిగినటువంటి స్త్రీకి. మొదటిది యోగ్యురాలైన స్త్రీకి, తర్వాత ఏమో సంతానం కలిగిన స్త్రీకి ప్రభు సాదృశ్యంగా చెప్పాడు. ఇది ఎక్కడ దొరుకుతుంది? కీర్తనకారుడు 128వ కీర్తనలో 3వ వచనంలో ఈ మాటలు చెప్తూ వచ్చాడు. ద్రాక్ష చెట్టు యొక్క లేక స్త్రీ యొక్క వివరాలు అక్కడ ప్రస్తావించాడు. 5వదిగా మనం చూస్తున్నప్పుడు ద్రాక్ష చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో సమాధానానికి సాదృశ్యంగా. ఏ ఇంటిలో, ఏ సంఘములో, ఏ వ్యక్తిలో నిజమైనటువంటి సమాధానం ఉంటుందో అది ప్రభు అయిన యేసును సంతోషపరిచేదని చెప్పి ద్రాక్ష చెట్టు సమాధానానికి సాదృశ్యమని జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. అంత మాత్రమే కాదు, మనం బాగా ఎరిగిన ఒక సంగతి ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో చెట్ల గురించి చదువుతాం. అక్కడ ఒక మాట మనకు అర్థం అవుతుంది. ద్రాక్ష చెట్టు సంతోషానికి సాదృశ్యం. నేను నా ఫలం ఇవ్వడం మానేసి, మనుషులను దేవుని సంతోష పెట్టడం మానేసి, నేను చెట్ల మీద అధికారిని అయి ఉంటానా అని చెప్పి ద్రాక్ష చెట్టు మాత్రం అడిగింది, మిగతా అడగలేదు కదా. అందుకని ద్రాక్ష చెట్టు సంతోషానికి సాదృశ్యంగా కనపడదు. 7వదిగా ద్రాక్ష రసం లేక ద్రాక్ష చెట్లు వచ్చినటువంటి ఆ రసం మన ప్రభు అయిన బల్లలో కూడా మనం వాడుతూ ఉంటాం. ఈ విధంగా 7 విషయాలు ద్రాక్ష తోట మన ప్రభు అయినటువంటి దేవునికి సాదృశ్యం. సంఘానికి 7 అంశాలు కూడా ఏదైనా తీసుకోవచ్చు. మనం సంఘాన్ని గురించి తీసుకున్నాం అంతే. అనగా లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో మనం సంఘం అనే సబ్జెక్ట్ మీద వెళుతున్నాం కనుక నేను కూడా ఇది సంఘానికి సాదృశ్యంగా నేను తెలియచేస్తున్నాను. అసలు ప్రభు అయిన దేవుడు ఈ సంఘాన్ని ఎలాగా స్థాపించాడు, ఈ ద్రాక్షను ఎలాగా వేశాడు అని మనం చదువుతా ఉంటే అందులోనే యెషయా గ్రంథంలోనే మనం చదువుతున్నాం. ఏమంటాడో తెలుసా? అసలు ఈ ద్రాక్షవల్లిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఏం చేశాడు మనం ఆలోచించాలి. ఈ ద్రాక్ష చెట్టుని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చాడని కీర్తనాకారుడు 80వ కీర్తనలో 9, 10 వచనం 8, 9 వచనాల్లో చెప్తున్నాడు. ఇలా రాయబడింది అక్కడ, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులు వెళ్ళగొట్టి నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. అక్షరార్థంగా ఆలోచిస్తే ఇశ్రాయేలు ఐగుప్తులో ఉండిపోయారు. 430 సంవత్సరాలు ఫరో పరిపాలన కింద దాస్యంలో ఉన్నారు. ఫరో ఇశ్రాయేలుని చాలా హింసలు పెట్టాడు. దేవుడు మెట్టుకు వారిని బయటకు తీసుకొచ్చాడు. కనానికి తీసుకురావడానికి దేవుడు తన బాహుబలాన్ని వాడినట్టుగా కూడా మనం చూస్తాం. అక్కడి నుంచి బయటికి తీసుకురావడానికి ప్రభువైన దేవుడు 10 తెగుళ్ళు పంపించాడు కదా. మనకు తెలిసిన నిర్గమాకాండ గ్రంథంలో 10 తెగుళ్ళు పంపించాడు. చివరికి ఆయన పస్కా బలి ద్వారా వారందరినీ కూడా, నిర్గమాకాండ గ్రంథం 12వ అధ్యాయం మనం 21, 22 వచనాలు చదివితే ఆ పస్కా బలి ద్వారా వారిని విమోచించాడు అనేది మనకి స్పష్టంగా అర్థమైంది. ఐగుప్తు లోకానికి గుర్తు మనకి తెలుసు. ఫరో సాతానికి గుర్తుగా కనపడుతున్నాడు. పస్కా బలి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మరణానికి గుర్తుగా మనం చూస్తున్నాం. కనుక వారిని బయటకు తీసుకురావడానికి ప్రభువైన దేవుడు పస్కా బలిని ఆఖరిగా ఉపయోగించాడనేది మనకి అర్థమైపోయింది. ఐగుప్తు దేశం సరైనది కాదు. అక్కడ ఏమున్నాయని చెప్తాడంటే తాపకరమైన పాము, తేళ్లు, ఎడారి, నీళ్లు లేని భయంకరమైన ఎడారి. ఆ గొప్ప అరణ్యంలో జరిగిన సంగతి ఏంటంటే దేవుని ప్రజలు బాధపడతా ఉంటే ఆయన వారిని విడిపించాడు. విడిపించి ఎక్కడికి తీసుకొచ్చాడు? కనానుకు తీసుకొచ్చాడు. ఏమిచ్చాడు? ఐగుప్తులో 1-2 మాటలు అలా చూద్దాం. రాతి బండలో నుండి నీళ్లు తెప్పించాడు. మనకు తెలుసు కదా, నీళ్లు లేవని సనుగుతారు. ప్రభువైన దేవుడు మోషే ద్వారా వాళ్ళకి నీళ్లు రప్పించాడు అంటాడు. తర్వాత యెషయా గ్రంథంలో ఇలా చెప్తున్నాడు, సత్తువ భూమి గల కొండ మీద అన్నాడు. సంఘం అంటే ఏమిటి అని మనం అర్థం చేసుకుంటే అది సత్తువ కలిగినది, సారము కలిగినది, అది చాలా శ్రేష్టమైనది అనే అంశాలు మనం చూస్తాం. సంఘాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. చర్చ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసెంబ్లీ ఈజ్
అట్మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన సంగతి. అందుచేత సత్తువ భూమి గల కొండ ఆ సంఘమే. మనల్ని అక్కడ ఆయన మనల్ని స్థిరపరిచాడని మనం అర్థం చేసి, సంఘం అంటే పోరంబోకు స్థలం కాదు. ఇక్కడ మనం చదువుతున్నాం కదా, సత్తువ భూమి గల కొండే ఆ సంఘం అని చెప్పాను కదా. అంచేత అదేదో సబటి పర్ర, లేకపోతే పోరంబోకు స్థలం, లేకపోతే అసలు మినహా ఇలా రకరకాలుగా అంటారు. అలాంటిది కాదు. అక్కడి నుంచి మన ఐగుప్తు నుంచి తీసుకొచ్చి మనల్ని ఆయన ఏం చేశాడంటే సత్తువ భూమి గల కొండ మీద నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయన నాటాడు. నాటే ముందు ఏం చేశాడు, అక్కడున్న బలురక్కసి చెట్లు, ముళ్ళు, రాళ్ళు ఇవన్నీ పెకలించి పెళ్ళగించి ఆయన మనల్ని అక్కడ నాటాడు. ఒక మాట మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని లోకంలోంచి తీసుకొచ్చి సంఘంలో పెట్టాడు. అర్థమైందా? మనల్ని సంఘంలో విత్తనాలు వేసి పెంచలేదు. బాగా అర్థం చేసుకోవాలి. మనం సంఘంలో నారుమడి వేసి విత్తనాలు వేసి పెంచబడిన వాళ్ళం కాదు, కానీ లోకంలో ఉన్నటువంటి మనలను కొళ్ళగించి పెళ్ళగించి గుణపంతో గుచ్చి పైకి తీసుకొచ్చి సంఘములో నాటాడు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఇలా చదువుతాం కదా, ఒకరి అంజూరపు తోటలో ద్రాక్ష చెట్టును నాటెను అనే మాట మనం చూస్తాం. కనుక ఈ విధంగా మనం ప్రభు అయినటువంటి దేవుని మందిరంలోనికి వచ్చామనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి. వారు యెహోవా మందిరంలో నాటబడిన వారై. ఎవరు? రక్షించబడిన వారిని గురించి ప్రభు చెప్పేది ఏంటంటే యెహోవా మందిరంలో నాటబడిన వారై. కీర్తనకారుడు ఇంకోమంటాడు కదా, నీటి కాలువల యోరన నాటబడినదై. దేవుడు మనల్ని శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా ఉండాలని ఆయన మనల్ని ఏం చేశాడంటే మన చుట్టూ నీటి వాగులు పెట్టాడు. లోయల్లో నుండి కొండల్లో నుండి పారేటువంటి అగాధ జలాలు ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చినట్టుగానే మనం కూడా ఇచ్చాడు. అంచేత సంఘం ఏమి ఫలించాలంటే జీవపు ఊటలు కలిగి ఉండాలి. మనం పరిశీలన చేసుకుందాం, మన సంఘాలు జీవపు ఊటలు ఉన్నాయా? సంఘం సారవంతమైందా? సారవంతమైంది మాత్రమే కాదు, అతి సారవంతమైనది. మనం సంఘం కలిగి జీవించాలి. సంఘానికి అంటున్నట్టుగా ఉండకూడదు. సంఘము లేదు అనేవాడు బుద్ధిహీనుడు. లోకంలో కూడా కొన్ని శాఖల వారు సంఘానికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే చాలే, మందిరానికి వెళ్ళాల్సిన అవసరం ఏదని చెప్పేటువంటి దుష్టులైనటువంటి సేవకులు. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే సంఘం అక్కర్లేదు, ఇంట్లోనే ఆరాధన చేసుకోవచ్చు, యూట్యూబ్లో చూడొచ్చు, ఫేస్బుక్లో చూడొచ్చు అని ఎవరైతే అనుకుంటారో వారికంటే దుర్మార్గులు ఇంకా లోకంలో ఎవరు లేరు. మనకు అనుకూలత లేనప్పుడు వాటిని వాడుకుంటారు. ఇప్పుడు ఈ జూమ్ యాప్ వాడుకోవడానికి కారణం ఏంటి? మనకు సరైన అవకాశాలు లేవు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఇవన్నీ కట్టిపెట్టేయాలి, వీటిని కొనసాగించకూడదు. ఇంకా మనం సంఘములో ఆరాధించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, సంఘము లేడు అనేటువంటి వాడు, సంఘానికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే భక్తి చేసుకోవచ్చు అనేటువంటి వాడు అజ్ఞాని, అవివేకి. ఎందుకని? అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం ఏం చెప్తుంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అది. ఆ సంగతిని విస్మరించడం చాలా భయంకరమైన సంగతి. దేవుని వాక్యం సెలవిస్తుంది, సంఘాన్ని విస్మరించకూడదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు, పరిస్థితులు బాగోలేనప్పుడు లెట్ ఇట్ బి, దేవుడు దాన్ని క్షమిస్తాడు. కానీ 3 పూట్ల తింటూ మందిరం మానుకుని దేవుణ్ణి ఆరాధించడానికి సంఘానికే వెళ్ళక్కర్లేదు అనేటువంటి ఆ దుర్బోధ, అది చాలా వినాశనకరమైన దుర్బోధ. అలాంటి వారిని దేవుడు సహించడు అనే విషయాన్ని కూడా నేను ప్రభు పేరట జ్ఞాపకం చేస్తాను. అందుకే ముందే చెప్పుకున్నాం, ఆయన దానిని బాగుగా త్రవ్వి 5వ అధ్యాయం 2వ యెషయా గ్రంథంలో రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన తీగలను నాటించాడు. అలా చెప్తాను, నాటే ముందు బాగుగా త్రవ్వాడు, లోతుగా త్రవ్వాడు, రాళ్లను ఏరి పారవేశాడు. మనం కూడా ఒక మొక్కను నాటే ముందు ఏం చేయాలంటే బాగా దున్నాలి, త్రవ్వాలి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి లోతైనటువంటి లోతుగా దాన్ని నాటాల్సినటువంటి అవసరం, అనగా లోతైన మారు మనసు అనుభవం కలిగినటువంటి వారు. ఈ రోజుల్లో లోతైన పునాది లేనటువంటి విశ్వాసులు సంఘాల్లో చాలా మంది, అనేకులు కనపడుతున్నారు. ఒకప్పటి మారు మనసుకి ఇప్పటి మారు మనసుకి చాలా వ్యత్యాసం కూడా ఉంది. నేను చాలాసార్లు అంటాను ఈ మాట. మా చిన్నప్పుడు ఓ 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం రక్షణకి ఇప్పుడు ఈ మధ్య రక్షణకి చాలా వ్యత్యాసం వచ్చేసింది. అందరూ అలా ఉండరు అనుకోండి, ఎక్కువ బాపత మాత్రం ఎలా ఉందంటే అంతా పై లోతైన భక్తి లేదు, లోతైన ప్రేమ లేదు, లోతైన విశ్వాసం లేదు, లోతైన ప్రార్థన జీవితం లేదు. ఎటుబడి తట్టి గాలికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాం.
లోపట భక్తి లేదు. పైకి భక్తి గలవారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి మనుషులు గారు ఇది నాన్న మనకి కనబడుతుంది. అందుచేత నేను అంటున్నాను, మనం బాగా ఫలించాలంటే మనలో ఉన్నటువంటి రాళ్లను ఏరి పారవేయాలి. ఏం రాళ్ళు ఉన్నాయి, ఏం దాచుకున్నాం మనం, దీనివల్ల మనం ఎంత నష్టం పొందుతున్నాం, ఏ రాయిని మనం అడ్డం పెట్టుకుని మరి దేవునికి దూరం అవుతున్నామో మనం ఆలోచించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని చెప్పి నేను జ్ఞాపకం చేయాలి. మెట్టుకు ఇశ్రాయేలు చరిత్రకి ఒకసారి కొంచెం మనం మరలా వెనక్కి వెళ్ళినట్లయితే మోషే ద్వారా ఏం చేశాడంటే వాళ్ళందరినీ నడిపించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత యెహోషువకు అప్పగించాడు. ఇక్కడ మన పాఠం ఆరంభమవుతుంది. ఇదంతా ఇంట్రడక్షన్. ఏమైందనంటే ఇలాగన్నాడు యెహోషువ తోట ఒక శ్రేష్టమైన మాట చెప్పాడండి ప్రభు అయిన దేవుడు. దయచేసి తీయగలిగిన వారు తీద్దాం. యెహోషువ గ్రంథానికి రండి. 3వ అధ్యాయం 11వ వచనంలో ఇలా చెప్పాడు. ఐగుప్తు నుండి బయటికి తెచ్చిన తర్వాత మోషే మరణానంతరము దేవుడు యెహోషువకి ఆ భూముల్ని పంచిపెట్టి పని అప్పగించాడు. ఇశ్రాయేలు వెళ్ళిపోయారు కదా, 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు కదా, వారు తిరిగి వచ్చారు కదా. ఆ భూముల్ని పంచిపెట్టేటువంటి పని యెహోషువకు అప్పగించాడు. యెహోషువకు అప్పగించే ముందు ప్రభు అయిన దేవుడు ఇలా చెప్పాడు, నానా యెహోషువ, ఈ ప్రాంతం 430 సంవత్సరాలు మీరు లేకుండా ఉండింది. ఇదంతా ఆక్రమణ జరిగిపోయింది. అనేకులు దీనిని ఆక్రమించుకున్నారు. అందుచేత ఆక్రమించుకున్న ఆ జనులతో మీరు యుద్ధం చెయ్యాలి అన్నాడు. 3వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఎవరెవరు ఆక్రమించారో దయచేసి గమనిద్దాం. 3వ అధ్యాయం 11వ వచనంలో జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, ఇబ్బీలను, పెరిజీలను, గెర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టునని దీని వలన మీరు తెలుసుకొందరు. చాలా శ్రేష్టమైన మాట ఏంటంటే వాళ్ళు భూములు వదిలేసి వెళ్ళిపోయారు. 7 రకాల జాతులు వాళ్ళు దాన్ని ఆక్రమణ చేశారు. దేవుడు వారికి ఇస్తానని చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? వీరితో మీరు యుద్ధం చేయాలి. 7 రకాల మనుషులు అక్కడ ఉన్నారండి. వారితో మీరు యుద్ధం చెయ్యాలి. యుద్ధం చేసి ఈ స్థలాలు మీరు స్వతంత్రించుకోవాలి. ఒక మాట ఇక్కడ చెప్పిన, మనం మారు మనసు కొరకు ఏం చెయ్యక్కర్లేదండి. యేసు ప్రభు దగ్గరకు విశ్వాస జీవితం ముందుకి జరగాలి అని మర్చిపోకూడదు. ఫైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యుద్ధం చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ యుద్ధంతో ముడిపడి ఉంది. రక్షణ జీవితం, రక్షణ ఏమక్కర్లా, ఎక్కడుంటే అక్కడే యేసు ప్రభుని ఒప్పుకొని మనం గనక ప్రభుని అంగీకరిస్తే రక్షించబడతాం. కానీ ఈ విశ్వాస జీవితం ముందుకి కొనసాగించాలండి. యెహోషువతో ప్రభు చెప్పినట్టుగానే మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు కత్తి పట్టాలి, మీరు దునుమాడాలి, మీరు సంహరించాలి. డియర్ జాషువా, ఐ విల్ బి విత్ యూ. నేను మీతో కూడా ఉంటాను, మీకు సహాయం చేస్తాను, నేనే యుద్ధం చేస్తాను మీ కూడా ఉండి అని చెప్పి ఏమన్నాడు తెలుసా? మీరు యుద్ధం చేయండి, వీరందరినీ జయించండి. విశ్వాస యొక్క జీవితం మనకు తెలుసు కదా. అంధకార సంబంధమైన లోకనాథులతో మనం పోరాడతాం, మనుషులతో కాదు, మన ఇరుగు పొరుగు వారితో కాదు. ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. ఎలాగనగా మీరు పోరాడున్నది అంధకార సంబంధమైన లోకనాథులతో కదా, చీకటి శక్తులతో మనం పోరాడుతున్నాం. అందుచేత మన విశ్వాసాన్ని మనం కొనసాగించుకోవడానికి ఏం చేయాలంటే తప్పనిసరిగా మనం ఫైట్ చేయాలి. 7 జాతులు ఉన్నాయన్నమాట. 7 జాతులకి నేను అర్థాలు చెప్తాను. ఏమిటి 7 జాతులు అంటే, మన పెద్దలు చెప్పారు ఎప్పుడో చిన్నప్పుడు, మనం మర్చిపోయాం. ఈనాటి యువతరానికి 7 జాతుల సంగతులు అసలు తెలియదు. అందుచేతే సంఘం అనే ద్రాక్ష తోటలో రక్షించబడిన విశ్వాసులు ముందుగా చక్కగా కొనసాగుతూ ఉండాలి అని అంటే 7 రకాలైన జాతులు వారిని మనం తప్పనిసరిగా జయించాలనే విషయాన్ని గ్రహించవలసిన అవసరత అంతే. నెంబర్ 1 ఎవరు చెప్పాడు? కనానీయులు అన్నాడు కదా. 7 జాతులు చెప్పాడు. యెహోషువ 3:11 సంఘం అనే ద్రాక్ష తోటలోని విశ్వాసులు ఎవరితో యుద్ధం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. దయచేసి చూద్దాం, చూడండి. మొదటి జాతి ఎలా చెప్పాడు? కనానీయులు అన్నాడు. కనానీయులు దేనికి గుర్తు అంటే చింతకు గుర్తు. అది కనానీయులు అంటే అక్షరార్థంగా కనానీయులే, కానీ ఆత్మీయంగా దీన్ని అర్థం చేసుకున్నట్లయితే వారు రక్షించబడిన వారే, కానీ వారి జీవితంలో చింత పోలేదు. ప్రతిదానికి చింత, చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ చింతే. ప్రభు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు,
మీరు చింతించొద్దు, మీ చింత యావత్తు నా మీద వేయండి. పేతురు 1 పత్రిక 5:7 చెప్పాడు. ఇలాగన్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయుడి, హి విల్ కేర్ ఫర్ us. ఆయన మన కొరకు జాగ్రత్త వహిస్తాడని చెప్పాడు. రక్షించబడిన మాట వాస్తవం. బాప్తిసం తీసుకున్నారు, సంఘంలోకి వచ్చారు, ప్రభువుని ఆరాధిస్తున్నారు, కానీ వాళ్ళ జీవితాల్లో ఏం పోలేదని చెప్తుందంటే లేఖనాలు, చింత పోలేదు. చింతించడం అనేటువంటిది భయంకరమైన పాపం. ఏమండి, మిగతా పాపాలు బయటికి కనపడతాయి, ఈ విశ్వాసంలో కనబడనటువంటి భయంకరమైన పాపాలు ఏంటి? మొదటిదంటే చింత అని. నాకు ఒకటి అర్థమైంది ఈ క్రైస్తవ జీవితంలో, నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, చింత గురించి మనం 2 విషయాలు నేర్చుకోవాలి. అదేంటంటే, నెంబర్ 1, మనం చేయగలము అన్నదానికి చింతించక్కర్లేదు. నేను చేస్తాను ఇది అన్నదానికి చింత ఎందుకు? హ్యాపీగా ఉండొచ్చు అనమాట. రెండవది, అది నా వల్ల కాదు, నేను చేయలేను, ఐ కాంట్, దానికి కూడా మనం చింతించక్కర్లా. చేయవలసిన దానికి మనం చింతపడక్కర్లేదు, చేయలేని దానికి కూడా మనం చింతపడక్కర్లేదు. అర్థమవుతుందా? నేను అమెరికా వెళ్ళాలి, నేను వెళ్ళలేను, ఇంకెందుకు చింత దానికి? నేను అక్కడికి వెళ్ళలేను, ఎందుకంటే అది నా వల్ల కాదు, అది దానికి చింతపడక్కర్లా. రెండవది, భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్ళగలం, దానికి చింత ఎందుకు? అందుచేత వాక్యం చెప్పేది ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం చేయగలిగిన దానికి చింతించకూడదు, చేయలేని దానికి కూడా చింతపడదు. అలాగా విశ్వాసులు దేవుని మీద ఆధారపడి జీవించాలని కనానీయులను మొట్టమొదట జ్ఞాపకం చేశాడు. విశ్వాసి, నీ జీవితంలో ఇంకా చింతిస్తున్నావా? దేని కొరకు చింతిస్తున్నావు? ప్రభు ఏం చెప్పాడు? మీరు చింతపడొద్దు అని చెప్పాడు కదా. బాగా గుర్తుంచుకోవాలి, ఇది 1 గంట ప్రసంగం, నేను దాటిపోతున్నాను. రెండో సంగతి ఏం చెప్పాడంటే, ఇంకో జాతిని చెప్పాడు, హిత్తీయులు అన్నాడు. మొదటిది కనానీయులు, రెండవది హిత్తీయులు. హిత్తీయులు అంటే అర్థం ఏంటి? ఆత్మానుసారంగా మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇది శరీర సంబంధమైనటువంటి జాతుల పేర్లే కానీ, హిత్తీయులు అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, రక్షించబడిన వారే కానీ వీరిలో అసూయ, కలహాలు ఇంకా పోవాలి. ఇది నిజం కాదా? నేటి క్రైస్తవ సంఘాలు ఇలాంటి సంగతులు లేవా? బోలెడన్ని ఉన్నాయి. రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, ఆరాధన చేస్తున్నారు, కానీ ఏం జరుగుతుంది తెలుసా? అసూయ. పక్క వారిని చూసినప్పుడు, దేవుడు వాడుకుంటున్న వారిని చూసినప్పుడు, దేవుడు కొంతమందిని ఆశీర్వదించినప్పుడు, దేవుడు కొంతమందికి మంచి మేలు కలిగించినప్పుడు ఏమైపోతుందో తెలుసా? అసూయ. అసూయ అన్నాడు కదా, గలతీ పత్రికలో చెప్పాడు, కొరింథీ పత్రికలో కూడా చెప్పాడు, మీలో కలహములు అసూయయు ఉండగా మీరు శరీర సంబంధులు కారా? మీరేం చెప్పుకున్నారంటే, వీఆర్ స్పిరిచువల్ సార్ అని చెప్పుకున్నాం, మేము చాలా మంచోళ్ళం సార్, మేము నీతిమంతులు సార్. నిజమే, దేవుని వాక్యం మనల్ని నీతిమంతులుగా చేసింది, అది నేనేం కాదనడం లేదు, కానీ రక్షించబడ్డాం, మంచిదే. కానీ మన హృదయాల్లో కనబడకుండా ఏం కనపడుతుందంటే అసూయ. 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 అర్థమైందా? ఒక వ్యక్తి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇలాగ అడుగుతున్నాడండి, సార్ నిన్నటి నుంచి నా కడుపులో ఒకటే నొప్పి సార్ అన్నాడు. అయ్యయ్యో అని చెప్పి డాక్టర్ గారు ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏమని తెలుసా? మీరు నిన్న ఉదయం ఏం వేసుకుని తిన్నారు, నిన్నంతా మీ ఆహార పానీయాలు ఏంటి, రాత్రి ఏం వేసుకుని తిన్నారు, ఉదయం ఏం తిన్నారు, ఇవన్నీ అడిగిన తర్వాత అన్ని మామూలు స్లైట్ ఫుడ్ చెప్పాడట. అసలు నీకు ఎలా వచ్చింది ఇది అంటే, స్టార్టింగ్ ఎలాగుంది అని అంటే అప్పుడు చెప్పాడట. ఏమన్నా తెలుసా? మా ఎదురింటి ఆయన కొత్త కారు కొనుక్కున్నాడండి, ఇంకా అక్కడి నుంచి నాకు కడుపులో తిప్పేసింది సార్ అన్నాడు. మీకు అర్థమై ఉంటది అనుకుంటాను. కనుక పక్కోళ్ళు బాగుంటే, దేవుడు ఒకళ్ళకి కారు ఇస్తే, మంచి భర్తనిస్తే, మంచి ఉద్యోగం ఇస్తే, మంచి ప్లాట్ ఇస్తే, పక్కోళ్ళకి ఏమవుతుందండి? అసూయ. సంఘాలలో అసూయ కలిగిన వారు ఎందరెందరో అనమాట. వీళ్ళంతా ఆరాధించే వాళ్ళే. నేను ఆత్మ సంబంధమైన విషయాలే మాట్లాడుతున్నా. సంఘం అనే ద్రాక్ష తోటలో కనానీయులు ఉన్నారు, రెండవది హిత్తీలు కూడా ఉన్నారు. ఫిలిప్పీ పత్రికలో ఒక సంఘంలో 2 ఆడోళ్ళు జుట్టు పట్టుకున్నారంట. పౌలు గారు సిగ్గుపడతారు రాశాడు, యువదయ సుంటికేతో మాట్లాడుతూ, అక్కలారా మీరు పోట్లాడుకోకుండా అమ్మా మీకు దండం పెడతాను అన్నాడు. అర్థం చేసుకోవాలి, సంఘంలో ఉన్నటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. నెంబర్ 3, మూడో సంగతి ఏంటంటే హిబ్బీయులు అని చెప్పాడు. 7 రకాల జాతులు. మూడవది హిబ్బీయులు అన్నాడు. అక్షరార్థంగా హిబ్బీయులే, అదొక జాతి. కానీ ఆత్మ సంబంధంగా దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే వారు వ్యభిచారం. వాట్ ఈస్ సాడ్ అండ్ న్యూస్. ఎంత విచారకరమైన. రక్షించబడి కూడా వారి జీవితాల్లో ఏం కనపడుతుందో తెలుసా? కామాతురత. కామాతురత. కామతప్తులగుచున్నారు అంటాడు కదా ఇర్మియా గ్రంథంలో, నీకు కలిగిన అపవిత్రత కామాతురతయే.
సొంత భార్య ఉంది, సొంత భర్త ఉన్నాడు, యవనస్తులైనటువంటి వారు లేదా పెద్దలైనటువంటి ఎవరన్నా కానీ ఇది చాలా భయంకరమైనటువంటి పాపం. హివ్వీలంటే వ్యభిచార మనస్సు కలిగినటువంటి వారు. యోధా తన పత్రికలో చెప్పాడు, ఎలయనగా కొందరు రహస్యంగా సంగమంలో జొరబడి దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుచున్నారు అని చెప్పాడు. బ్రదర్స్, సిస్టర్స్, చాలా విచారకరమైనది. దేవర్ సేవ్డ్, వాళ్ళు ఆరాధించే వాళ్ళేనండి. కానీ ఎలాంటి మనసు అంటే భయంకరమైనటువంటి అన్యజనుల వలె శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవలసినటువంటి వారు, జీవితాన్ని హద్దుల్లో ఉంచుకోవలసినటువంటి వాడు, ప్రభువుని గణపరచవలసినటువంటి వాడు, మనం దేవుని సంఘంలో మనం భాగస్వాములను తెలిసినటువంటి వారు ఎలా కనపడుతున్నారంటే దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషందు జీవించేటువంటి వారు కూడా. దేవుని వాక్యం ఖండిస్తుంది ఈ సంగతి. ఇవన్నీ కూడా చెప్తుంది. పైకి కనిపించే పాపాలు కాదు, లేకపోతే సిగరెట్లు, త్రాగుడు, సినిమాలు, జోదం, అల్లరి, ఇవి కాదు. అవి ఎవరికి అందరికీ కనబడిపోతాయి. ఇవి ఎవ్వరికీ కనబడవు, లోపటే ఉంటాయి. మనిషిని హింసించి మనిషిని కృషింపచేసేటువంటి పాపం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు వాటిని సరి చేసుకోపోయినట్లయితే విశ్వాసులు ఎంతైనా ఇబ్బంది పడతారనే విషయాన్ని దైవ గ్రంథం బోధిస్తుంది. అందుచేత మన జీవితాలు ఇలాంటి తలంపులు కానీ, ఇటు ఆలోచనలు కానీ, దేవుని కృపను దుర్వినియోగం చేయడం కానీ, అలాంటి ఆశలు రాకుండా, కోరికలు రేగకుండా పౌలు అన్నాడు, నా శరీరాన్ని నేనే నలగొట్టుకొంచున్నాను. చాలా పవిత్రమైన జీవితం జీవించాలి. ఎందుకని? నేను పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులు. బీ హోలీ యాజ్ ఐ ఎమ్ హోలీ. ప్రభు చెప్పాడు ఈ మాటలు. మన శరీరం పవిత్రంగా ఉండాలి, హృదయం పవిత్రంగా ఉండాలి. అది కాదని ఎవ్వరను హృదయ శుద్ధి గల వారు ధన్యులని రాయబడింది. చాలా మంది ఏమంటున్నారంటే, నా హృదయం చాలా బాగుంటుంది సార్. దేవుడు హృదయాన్నే కాదు, ఇంకోడు కూడా అడిగాడు. ఏమన్నాడు తెలుసా? అన్నాడు, సహోదరులారా 12వ అధ్యాయం రోమాపత్రికలో చెప్పాడు, నేను మీ శరీరములు అని అన్నాడు. అండర్స్టాండ్? మీ శరీరములు 12వ అధ్యాయం చెప్పాడు రోమాపత్రికలో సజీవ యాగంగా. హృదయాలు సరే సంగతి, మీ శరీరములు సజీవ యాగంగా. మన బాడీని కోరుతున్నాడు. మన కాళ్ళు, మన చేతులు, మన కళ్ళు, మన అవయవాలన్నింటినీ కూడా, ఇదంతా కలిపిన ఒక మాటలో మన శరీరంలోని కోరికలను ప్రభు ఏం చెప్తున్నాడంటే, అవి చంపండి, అప్పుడు మీరు విజయాన్ని పొందుతారు, అప్పుడు మీరు దేవునిలో ఆనందిస్తారు. ఇది దేవుడు కోరుకునేది కాదు అని చెప్పబడి. నెంబర్ 4, 4వ సంగతికి వస్తున్నాను. ఇంకొక జాతిని గురించి చెప్పాడు, పెరిజీయులు అన్నాడు. పెరిజీయులు అంటే ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నట్లయితే కోపిష్టులు, కోపానికి సాదృశ్యం పెరిజీయులు. రక్షించబడిన వారే కోపం తగ్గలేదు. కోపపడు కానీ పాపం చేయదు, అది కూడా మర్చిపోకూడదు. అర్థందా? ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎన్ని లేఖన భాగాలే. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపం అనేది ప్రాచీన స్వభావం. క్రైస్తవులమైన మనం ప్రేమ గురించి చాలా మంచి ప్రసంగాలు చేస్తాం. ఎక్కువ మంది అన్నమాట ప్రేమ గురించి, తీరు గురించి చాలా బాగా మాట్లాడు. ప్రేమ అంటే ఏంటి, ఎలా ఉంటది. కానీ అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుంది తెలుసా? మనం కోపాన్ని మాత్రం విడిచిపెట్టాం. ప్రేమ గురించి బాగా మాట్లాడతాం, కానీ మనలోనే కోపం ఉంటుంది కొంచెం. దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, కోపములో కనిపించని స్వార్థం కూడా నిన్ను. ఊరికే కోపడరు, దాని వెనకాల ఒకటి ఉంటుంది అనమాట. అది అర్థం చేసుకోవాలి. నిస్వార్థంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కోపించినప్పుడు జరిగిన తప్పు మీద కోపించాలి, కానీ ఆ చేసిన వ్యక్తి మీద కోపడరు. లోపల ఉన్న దురాత్మ అలాంటిదంతే, దాని మీద మనం కోపడాలి. ప్రభువా, ఈ దుష్టాత్మ ఇతంలోంచి తీసేయనని దాని కొరకు మనం ప్రార్థించి సమాధాన పడాలి తప్ప మనిషి మీద కోపగించకూడదు. మనంతా రివర్సల్ ఉంటాం కదా. ఆ పాపాన్ని గురించి మనం ఏం పట్టించుకోం. అది ఎలా వచ్చిందో కూడా మనం చదవం, దాన్ని ధ్యానం చేయం. ఏది ధ్యానం చేస్తామో తెలుసా? ఏది మనం చెప్పుకుంటో తెలుసా? మనిషి మీదే మనం మాట్లాడు. కోపం అనేది భయంకరమైనది. అది యేసుప్రభువు వారు యెరూషలేము దేవాలయానికి వచ్చారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? గువ్వలు అమ్ముతున్నారు. ఇంకేం చేస్తున్నారు? నాణ్యాలు మారుస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? ఎద్దులు, బలులు, ఇవన్నీ కూడా క్రయ విక్రయాలు జరుగుతుంది. యేసుప్రభువు కోపగించాడు. ఏం తీసుకున్నాడు? ఆయన కొరడా తీసుకున్నాడు. కొరడా తీసుకుని ఏం చేశాడో తెలుసా? ఆ చెబుకులతోటి మొత్తం అంతా గల్లంతు చేశాడు. అక్కడ మనం బాగా
గుర్తించాల్సిన సంగతి ఏంటంటే, కొంతమంది ఏమనుకున్నారంటే యేసు ప్రభు కూడా కోపం అనుకున్నారు. నో, ఒకవేళ అది కోపం అయితే ఎలాంటి కోపం అంటే నీతియుక్తమైన కోపం. అందుచేత ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, కోపపడండి, అది నీతియుక్తమైనది అనే విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాడు. మన ప్రభు ప్రేమామయుడు. ఆయన హింసించిన వారిని కూడా ఆయన కోపించలేదు, కక్ష తీర్చుకోలేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు, నిష్ఠూరు పెట్టలేదు. తన్ను దేవునికి న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు. ప్రేమామయుడు ఆయన మనకు నేర్పించేది ఏంటంటే పెరిజియ స్వభావం. రక్షించబడిన విశ్వాసుల్లో ఉంటే దాన్ని తప్పనిసరిగా బయటికి నెట్టాల్సిన అవసరత చాలా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు పత్రికలో కూడా చెప్పాడు. కోపాన్ని గురించి చాలా విషయాలు వ్రాయబడ్డాయి, అవన్నీ మనం ధ్యానం చేయలేం. కానీ రక్షించబడిన విశ్వాసులమైన మనం మన శరీరంలో ఉన్నటువంటి కనిపించినటువంటి వీటి నుంచి మనం విడుదల పొందాలని ప్రభు జ్ఞాపకం చేస్తాం. నెంబర్ 5, 5వ జాతి చూద్దాం. యెషయా గ్రంథంలో మనం చెప్పుకున్నాం. తర్వాత యెహోషువ గ్రంథం 3:11 మనం ఆధారం చేసుకుని మాట్లాడు. అక్కడ రాయబడింది ఏంటంటే, 5వ సంగతి ఏంటంటే గెర్గేషీయులు అని అన్నాడు. గెర్గేషీయులు అంటే ఆత్మీయ అర్థం ఏంటి? తిండిబోతులు అని అర్థం. అర్థమైందా? గెర్గేషీయులు అంటే తిండిబోతుతనానికి సాదృశ్యంగా ఉంది. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏం కట్టుకోదమో, జీవితం అంతా ఇదే గొడవ. పరలోకానికి ఎలా వెళ్దామో అనే ఆలోచన లేదు. ఎంతసేపు కూడా తిండి. తెల్లారి ఏం వండాలి, ఏం టిఫిన్ చెయ్యాలి, ఏం కూర వండాలి, సాయంకాలానికి ఏం రెడీ చేయాలి, ఇంక దినమంతా ఇదే గొడవలు. భక్తి లేదు, ప్రార్థన లేదు, తిండిపోతాను అన్నాడు కదా సామెతల గ్రంథకర్త చెప్పాడు. నీవు తిండిపోతువైనడలా నీ గొంతుకు కత్తి పెట్టుకునమన్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలండి ఇవి. తెగ తిండిపోతులు వాడు. మీకు గుర్తుంది కదా, సంఖ్యాకాండంలో చెప్తారనమాట. మోషేతుడు మేము అక్కడ తినిన కీరకాయలు, బీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, మాంసము, చేపలు మాకు గుర్తుకొస్తున్నాయి. నువ్వు ఇక్కడ మాకు ఏమి లేకుండా చేసేవేంటయ్యా? చవి సారం లేనటువంటి మన్నా అంటున్నారు. శ్రేష్టమైన ఆహారాన్ని చవిసారం లేదంటున్నారు. కానీ ఏం జరుగుతుంది తెలుసా? అక్కడ తిన్నవన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు. తిండిపోతాను ఇశ్రాయేలు. ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు చదివిందే నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. వాళ్ళు సణుగుతున్నప్పుడు దేవుడు ఒక పని చేశాడండి. కీర్తనాకారుడు చెప్పాడు ఆ మాట. ఇలా వ్రాయబడి ఉంటుంది. 78వ కీర్తన 27 నుంచి 30లో ఏముంటది తెలుసా? ఇలా చెప్పాడు. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించాడు. వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరకమునిపే ఆహారం ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీద. ఎందుకు ప్రయోజనం? తిన్నారు, పీకల దాకా తిన్నారు. తిని తనిసిరి, ఎంత బాగా తిన్నారో చెప్పలేం. రెక్కలు గల పిట్టలు, విస్తారమైనటువంటి మాంసం కురిసిందంటే భూమి మీద మంచు కురిసినట్టుగా కురిసింది. అలాంటిది తిన్నారు, కడుపారా తిన్నారు. వారు ఆశించిన దాన్ని ఆయన వారికి ఇచ్చాడు. కానీ ఏమైంది? వారి ఆశ తీరక మునిపే ఇంకా మాంసము నోళ్లలో ఉండగానే దేవుని కోపం వారి మీదకి జాగ్రత్త. తిండిపోతాను అంత మంచిది కాదు. ఇప్పుడు ఎవరు తింటలేదు అనుకోండి, మంచిది కూడా అన్నది, ఆరోగ్యం కోసం కూడా వైద్యులు చెప్తున్నారు. కానీ అలాంటి స్వభావం ఉండడం అది సరైన విధానం కాదు. దాన్ని కూడా మనం ఎదిరించాలి అనే విషయాన్ని ప్రభు తన లేఖనాల ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. ఏం తెలియచేస్తున్నాడు అనంటే, దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఏం చేస్తున్నాడు అని అంటే, ప్రభు ఒక మాటలో మనం చూస్తాం. ఆయన చేసినటువంటి శ్రేష్టమైన సంగతి ఏంటంటే, మనకు కావలసిన సంగతులన్నీ ఆయన సమృద్ధిగా అనుగ్రహించిన మాట వాస్తవమే వీళ్ళరా. కానీ చివరికి ఏం జరుగుతుందంటే, అది దేవుని చిత్తములో లేనిదైనట్లయితే ఆఖరికి అది భయంకరమైనటువంటి నష్టాన్ని తీసుకొచ్చేది. అందుచేత గెర్గేషీయులు అనగా తిండిబోతుతనానికి సాదృశ్యంగా ఉందని నేను జ్ఞాపకం చేస్తాను. నంబర్ 6, ఇంకో జాతి వాళ్ళని చూస్తున్నాం. అమోరీయులు అని వ్రాయబడింది. అమోరీయులు దేనికి సాదృశ్యం? అతిశయం, గర్విష్ఠులు, గర్వానికి సాదృశ్యం. విశ్వాసులే. మన పాఠమంతా రక్షించబడిన వాళ్ళు గొడవే, సంఘంలో గొడవే. దేవుని సంఘం అనే ద్రాక్ష తోటలో జరిగే సంగతులే ఇవన్నీ. పైకి కనపడవు. జరుగుతున్న సంగతి ఏంటంటే, రక్షించబడిన వారే గాని
వీరుకున్నంత గర్వం లోకంలో ఎవరికి ఉండదు. అమ్మో ఎంత గర్వమో చెప్పలేము. డబ్బును బట్టి, అందాన్ని బట్టి, చదువును బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఎత్తును బట్టి, భక్తిని బట్టి, సంఘాన్ని బట్టి, ఇవన్నీ కూడా అన్నమాట రకరకాల అతిశయాలతో జీవిస్తారు. కొందరు పైకి కనబడకపోయినా కానీ హృదయంలో అతిశయిస్తారు. కొంతమంది ఓపెన్ గా తెలిసిపోతారు, కొంతమంది అలా తెలవరు కానీ ఏం జరుగుతుందో హృదయంలో అతిశయిస్తారు. చాలా విచారకర గర్వమైన మాటలు పలుకుతారు. దేవుడు అలాంటి వారిని బట్టి ఇర్మియా గ్రంథంలో చెప్పాడు, నేను చాటున ఏడ్చుదును, మీ గర్వమును బట్టి నేను చాటున దుఃఖిస్తున్నాను. ప్రియులారా గమనించండి, మన పనిని గురించి కానీ మనం సాధించిన విజయాల గురించి కానీ మన ప్రగల్భాలు ఏం చెప్పుకోకర్లా. నేను అది చేశాను, ఇది చేశాను, ఏదో అవసరాన్ని బట్టి చెప్తే ఒకటి చెప్తామండి. ఇంకా అస్తమానం కూడా ప్రతి దానికి కూడా ఇదే సంగతి మనం మాట్లాడుకోవడం అనేది అది దేవుడు మెచ్చేది కాదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రభునందే అతిశయించాలి. అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలి. ఈ రోజున మనం ఇలాగనండి దేవుని కృప అంతే. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అంతే. మనలందరినీ కూడా ఈ విధంగా ఉంచడానికి ఆయన ఇష్టపడ్డాడంతే. వీళ్ళారా గమనించండి, మనం దేవుని చేసిన మేలులను తలంచుకుంటూ ప్రభువును స్తుతించాలి తప్ప అతిశయపడడానికి ఏమాత్రం కూడా అవకాశం. అమోరీలు అనగా అతిశయ మాటలు పలికేవారు, గొప్పలు చెప్పుకునేటువంటి వారు, బడాయిగా మాట్లాడుకునేవారు, తమను తామే హెచ్చించుకునేటువంటి వారు. ఇలాంటి విషయాలు దేవుడు ఎన్నటికీ కూడా అంగీకరించడనే సత్యాన్ని మనం అర్థం చేస్తాం. ఫైనల్లీ లాస్ట్లీ 7వ జాతి ఉంది అక్కడ, యెబూసీయులు అని రాయబడి. యెబూసీయులు అంటే మామూలుగా యెరూషలేము పట్టణాన్ని యెబూస్ పట్టణం అని కూడా అంటారు. చరిత్రలో మనం చూస్తే యెరూషలేముకు ఉన్నటువంటి మరొక పేరంటే యెబూస్ కూడా. అక్కడ చాలా గొప్ప పోరాట పటిమ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారని చరిత్ర గ్రంథాల్లో మనం చూస్తాం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యెబూసీయులు దేనికి గుర్తుగా కనపడుతున్నారంటే వీరు రక్షించబడిన వారే కానీ సోమరితనం, నిర్లక్ష్యం, నిర్లిప్తత, ఉదాసీనత, ఏమాత్రం కూడా అసలు చూడొచ్చులే, చెయ్యొచ్చులే, తర్వాత మాట్లాడొచ్చులే, వారికి లోక సంబంధమైన విషయాల మీద ఉన్న మోజు దేవుని మీద ఉండదు, దేవుని వాక్యం మీద ఉండదు, దేవుని పని మీద ఉండదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, లోకంలో వాటన్నిటి మీద చాలా మోజుగా ఉంటారు. సోమరితనం దరిద్రాన్ని కలిగిస్తుంది. స్త్రీలు కూడా చాలా చురుకుగా ఉండాలని బైబిల్ చెప్పింది. పురుషులు కూడానండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చదివితే అక్కడ 3 సార్లు ఆమె పెందలకడ లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, ఆమె పంటి పట్టుకొని పని చేయను, తన ఇంటి వారి నడతలు కనిపెట్టును, తన భర్త సంపాదించిన డబ్బులు దాచిపెట్టి వ్యాపారం చేస్తుంది. పని పని పని. మన ప్రభు కూడా పనిచేశాడు. అర్థమవుతుందా? మన ప్రభు కూడా పనిచేశాడు. 7వ దినమున పని నుండి విశ్రమించాడని చదువుతాం ఆదికాండ గ్రంథం. ఈ రెస్టెడ్ ఆన్ ద 7th డే. అంటే ఆయన ఏదో అలసట పడిపోయాడు తీర్చుకున్నాడని అర్థం కాదు, మనకిచ్చాడని. అది పాత నిబంధనలోని సంగతి పిల్ల. అందుచేత దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, యెబూసీయులు అనగా సోమరితనానికి గుర్తుగా కనబడదు. మనం ఎప్పుడు కూడా కష్టపడి పనిచేస్తా ఉండాలి. దేవుని పనిలో మనం ముందుకు సాగాలి. ప్రభు కొరకు ఏదోటి మనం సాధించాలి. మన కృషి, మన పరిశ్రమ, మన పరీక్షలు, మన కష్టాలు, ఈ ఫలితమే మనం విజయాన్ని సాధించగలమని చెప్పి దేవుని వాక్యంలో మనం. అంచేత యెబూసీయులు సోమరితనానికి గుర్తుగా కనబడి. ప్రియ వీక్షకులారా, అవును, 7 రకాల పాపాలు, కనిపించని పాపాలు. కనిపించే పాపాలైతే అందరికీ తెలిసిపోద్ది కదా. అందుచేత కనిపించని పాపాలతో సంఘం మృగ్యమవుతుంది, చాలా చికాకు కలిగిస్తుంది. సంఘం యొక్క ఈ యొక్క స్టాండర్డ్స్ అన్ని పడిపోయినాయి. ఇవే వీటి బట్టి మళ్ళీ మనమే పరీక్షలు చేసుకోవడం చాలా మంచిది. ఒకసారి అంటాను అలాగా, కనానీయులు హింత, హిత్తీలు అసూయ, హిబ్బీలు వ్యభిచారులు, పెరిజ్జీలు కోపిష్టులు, గిర్గేషీలు తిండిపోతులు, అమోరీలు అతిశయ గర్వం, యెబూసీయులు సోమరిత. క్రీస్తు రక్తంలో కడబడిన మనం ప్రియులారా చాలా జాగ్రత్తగా జీవించి వీటన్నిటిని జయించాలి. 7 జాతులను వెళ్ళగొడితేనే భూమి దొక్కుతుంది. మనం కూడా మనలో ఉన్నటువంటి కనిపించినటువంటి వీటన్నిటిని కూడా జయిస్తేనే మనం ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలం. ఇవన్నీ ఆత్మీయ భావనలని నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 5:2 ఒక మాట చెప్పాడు. ప్రభు ఏం గొప్ప పని చేశాడో తెలుసా?
ఇలా వ్రాయబడింది. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. రాళ్ళేరాడు, మట్టి తీసేశాడు, లోతుగా పాతాడు, మొక్కను నాటాడు, అన్ని సదుపాయాలు కలిగించాడు, బాగా ఫలిస్తుందని ఎదురు చూచాడు. కానీ చివరికి ఏం జరిగింది? మధ్యలో ఏం చెప్తున్నాడు? మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. అంటే ద్రాక్షల కాలం వస్తుందన్నమాట. ఈ సంఘంలోంచి ఏమైనా ఫలం, జీవరసాయాలు ఏమన్నా వస్తున్నాయని చెప్పి ఆయన బురుజును వేశాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఇలా రాయబడింది. బురుజు అంటే ఏంటంటే వాచ్ టవర్ అని అంట. వాచ్ టవర్, అవును. అంటే దీని అర్థం ఏంటో చెప్పమంటారా? బురుజు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. దేవుడు మనకు తన కుమారునిచ్చాడు పరిశుద్ధాత్మకు. బురుజు పరిశుద్ధాత్మ. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా అధిపాడు. అక్కడే చదువుతున్నాం 28 దేనియందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాను. ఆ మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. విశ్వాసి పరిశుద్ధాత్మ నడిపింపులో ముందుకు సాగా. పరిశుద్ధాత్ముడు మనల్ని జీవింపచేసేటువంటి వాడు. శారీరక క్రియలను చంపేవాడు కూడా పరిశుద్ధాత్ముడే. మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడని రోమా 8:16 మనం చూస్తున్నాం. ఇలా బురుజు ఒకటి వేయించాడు. మన సంఘాల్లో ఆత్మదేవుని మనకు అనుగ్రహించాడు ఆయనతో సహవాసం చేయడానికి. ప్రియులరా, బురుజు ఇంకొక అర్థం కూడా ఉంది. వాచ్ టవర్ అన్నాను కదా, కావలి వారిగా మనకు మన సంఘాలలో అధ్యక్షులుగా, పెద్దలుగా, పరిచారకులుగా, దేవుని పనిచేసేవారిగా, కావలి వారిగా ఉంచాడండి. కావలి వారిగా ఉంచాడు. కొన్ని ప్రాంతాల్లో ఆ పొలాల్లో బాగా పంట పడినప్పుడు ఆ పొలాల్లోకి పక్షులు వచ్చి ఆ పంటను పాడు చేయకోకుండా ఆ చేనిలో, ఆ పొలంలో ఒక 4 గడలతో చిన్న పరజ అంటారు, అలా కడతారు. అతని చేతిలో ఒక డబ్బా ఉంటది. అతను ఆ పరజా దగ్గర ఉంటాడు. దాన్ని డబ్బాతో ఆడిస్తాడనమాట. ఎందుకని? పక్షులు వచ్చి తినేయకోకుండా. దేవుడు సంఘంలో మనల్ని, పెద్దల్ని, పరిచారకుల్ని ఒక బురుజులాగా ఉంచాడు, కావలి వారిలాగా ఉంచాడు అనమాట. అర్థమవుతుందా? అందుచేత మన సంఘాన్ని మనం కాపలా కాసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా నడుస్తుందో, సంఘంలోకి శత్రువులు ఏ విధంగా వస్తున్నారు, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఇంతకు ముందు కూడా చెప్పాను. సంఘ కాపరి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండాలి. పెద్దలైన వారు, పరిచారకులైన వారు మన సంఘంలోకి ఏం వస్తుంది, ఏం బయటకు వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా మనం పంటను కాపాడుకోవడానికి, పక్షుల నుంచి, జంతువుల నుంచి, వీటన్నిటి నుంచి విడుదల పొందడానికి ప్రభువు చెప్పింది ఏంటంటే మనకు బురుజు నుంచాడు, మనల్ని కావలి వారుగా ఉంచాడని అర్థం చేసుకో. ఆ నెక్స్ట్ వచ్చిన ఇలాగ ఉంది. యెషయా గ్రంథం 5:3 తెలుసా? ఇలా రాయబడింది. మన ద్రాక్ష తోటలు, భక్తుడు ఇలా చెప్పాడు పరమగీతాల గ్రంథం. మన పాఠమే ద్రాక్ష తోట. ద్రాక్ష తోట అంటే సంఘం. అర్థమవుతుందా? ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ద్రాక్ష తోటలను చేరుకు నక్కలను పట్టుకునడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకునడి. మళ్ళా వచ్చింది మాట. సంఘం బాగా అభివృద్ధి చెందుతా ఉంటే, దీవించబడతా ఉంటే, ఎక్కువ మంది సంఘంలో నమోదవుతా ఉంటే, ఎప్పటికప్పుడే అపోస్తలు కాలంలోగా విశ్వాసుల సంఖ్య పెరుగుతూ ఉంటే, పూత పడతా ఉంటే, సంఘం ప్రార్థనా జీవితంలో, పరిశుద్ధ జీవితంలో మంచి సువాసన వెదజల్లుతా ఉంటే నక్కలు వస్తాయి, జాగ్రత్త అన్నాడు కదా. మన ద్రాక్ష తోట పూత పట్టడం అంటే సువాసన. మన సంఘం క్రీస్తు కొరకు మంచి ప్రయోజనకరమైన పరిమళాలు వెదజల్లుతూ ఉంటే ఏం జరుగుతుందంటే నక్కలు వస్తాయి. ఆరంభంలో నక్కలు వస్తాయి మన పనిని పాడు చేయడానికి. గమనించండి, మన పనిని, మన సేవను పాడు చేయడానికి నక్కలు వస్తాయి. నేను తర్వాత చెప్తాను. నక్కలు అన్నాడు ఇక్కడ. తర్వాత అన్నాడంటే గుంట నక్కలు అన్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫాక్సెస్ అండ్ గుంట నక్కలు? రెండిటికి తేడా ఏంటి అసలు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నక్కలు అనగా బహిరంగ పాపాలు, ఇక్కడ గుంట నక్కలు అనగా కనబడనటువంటి పాపాలు. సంఘంలో ఇవే జరుగుతూ ఉంటాయి. విశ్వాసంలో ఉండే ఇవన్నీ దేవుని ద్రాక్ష తోట, దేవుని తోట అనే ద్రాక్ష తోటలో, సంఘం అనే ద్రాక్ష తోటలో నక్కలు బహిరంగంగా. అవునవును, పూత పట్టడం అంటే చక్కని, బాగుంది, పని బాగా జరుగుతుంది, దండయాత్రలు జరుగుతున్నాయి, అనేక మంది ప్రభువుని అంగీకరించారు. పూత పట్టినప్పుడు మంచి వాసన వస్తుంది. మీకు తెలుసా? ఒక మామిడి చెట్టు కానీ, ఒక వేప చెట్టు కానీ పూత పూసే కాలంలో ఆ చెట్టు కింద ఉండడానికి కమ్మటి వాసన వస్తుంది. అది దేవుడు అలా పెట్టాడండి.
ఇక్కడ కూడా సంఘం వాసన వస్తూ ఉంటది, పరిమళాలు వెదజల్లుతూ ఉంటది, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరుగుతూ ఉంటుండగా ఏం జరుగుతుందంటే నక్కలు వస్తాయి, జాగ్రత్త, నక్కలు వస్తాయి, తర్వాత గుంట నక్కలు వస్తాయి. అవును, ఒక మాట చెప్పిన, నక్కలు ఏం చేస్తాయి? చిన్నప్పుడు చదువుకున్నాం, మనం ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాం, ద్రాక్ష పళ్ళను కోసుకుని తినేస్తాయి, ఆకులను చెరిపేస్తాయి, తోటంతా నాశనం చేసేస్తాయి. అవి కొన్ని తింటాయి కానీ చాలా నాశనం చేస్తాయి. నక్కల పని అంతే. కానీ గుంట నక్కలు ఏం చేస్తాయంటే వేర్లు కొరికేస్తాయి. ఇది ప్రమాదకరమైన. నక్కలతో కొంత ప్రమాదం అయితే గుంట నక్కలతో మరింతమైన ప్రమాదం. వేరులో కంటే వెళ్ళిపోయి సంఘాన్ని పాడు చేసి, అవును, దేవుని లేఖనాలు చెప్తున్నాయి. గనుక నక్కలు మన బాహ్యమైన పాపాలకి గుర్తు, గుంట నక్కలు మన రహస్య పాపాలకి. ఇంకో రకంగా చెప్పాలంటే అనారోగ్యకరమైన బోధలకు సాదృశ్యంగా గుంట నక్కలు కనబడుతున్నాయి. రహస్యమైన సంగతులు సంఘంలోనే ఉంటారు వాళ్ళు. ఏం జరుగుతుంది? కనిపించినటువంటి పాపాలతో, ఇందాక మనం చెప్పుకున్న అసూయ, ద్వేషం, మత్సరం, కక్షలు, పగలు, రాజకీయ మనస్పర్ధలు. పిల్లలు గమనించండి, నక్కలు పట్టుకోవడం తేలికే, గుంట నక్కలు పట్టుకోవడం చాలా కష్టం. ఇవి పైకి కనబడమని చెప్పాను కదా. కనుక సంఘాన్ని నాశనం చేస్తాయి, సంఘానికి నష్టాన్ని కలిగి చేస్తాయి. అందుకన్నాడు, సహాయం చేసి నక్కలను పట్టుకునడి, గుంట నక్కలను పట్టుకోవాలి. ఎందుకని? మన సంఘం యొక్క పంటను కాపాడుకో, మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను కాపాడుకోవాలి. వాక్యపు వెలుగులో వారందరినీ కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి సంగతిని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ మాట అక్కడ అంటాను, అది చాలా పెద్దది కానీ నేను దాని జోలికి వెళ్ళను. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్పాడండి, యెహెజ్కేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట. నక్కల గురించి ఏమన్నాడంటే, ఇశ్రాయేలులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో ఉండి నక్కలతో సాటిగా ఉన్నారు. అది నేను ఇందాక అన్నాను కదా, ఏమన్నాను? దుర్బోధలకు సాదృశ్యం. గుంట నక్కలు సంఘంలోనే ఉంటాయి, ఏం చేస్తాయి? దుర్బోధలకు సాదృశ్యం. అందుకే ఇశ్రాయేలుతో మాట్లాడు, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో ఉండి నక్కలతో సాటిగా ఉన్నారు. తెలుసులే, ఊరికే జ్ఞాపకం చేస్తున్నాను. 30 ఏళ్ల క్రితం మనం ఒక హ్యాండ్ బిల్ వేసామనుకోండి, మీటింగ్స్ జరుగుతున్నాయి, హ్యాండ్ బిల్ వేయాలి. అప్పుడు ఏం వేసాం? ఇలా వేసాం అంతే. క్రైస్తవ ఉద్యోగ మహాసభలు లేకపోతే స్వార్థ సభలు అన్నాం, తేదీలు వేసాం, స్థలం చెప్పాం. అప్పుడు తర్వాత ఏమన్నా బ్రదర్ అని అన్నాం, బ్రదర్ పలానా XYZ. లేకపోతే ఇంకోటి అన్నాం, పాస్టర్ అన్నాం కొంతకాలం. ఇప్పుడేం కనపడుతున్నాయి? ఆ రెండే అసలు కనపడలా. ఏం కనపడుతున్నాయి? బిషప్ అని ఉంటది, అపోస్తులుడు అని ఉంటది, ప్రధాన యాజకుడు అని ఉంటది. ఏదో నాకు అర్థం కావట్లేదు ఈ సంగతి. ఆ పేరుకు ముందండి చాలా చాలా ఉంటాయి. ఒకవేళ చదువుకుని డాక్టరేట్ సంపాదిస్తే అది వేరే సంగతి. వీళ్ళని గమనించండి, ఇలాంటి పరిస్థితులు మనం ఈ దినాన్ని గమనించటం లేదు. ఎక్కడ చూసినా, ఏ వాల్ పోస్టర్ మీద చూసినా సరే రెవరెండ్ అనే మాట 2 సార్లు ఉంది బైబిల్లో, రెవరెండ్ అనే మాట. కీర్తనల గ్రంథం 96వ కీర్తన 8వ చరణంలో ఉంది, 111వ కీర్తన 9వ వచనంలో ఉంది రెవరెండ్ అనే మాట. రెవరెండ్ అనే మాట అంటే అర్థం ఏంటంటే ఆయన ఒక్కడే పూజనీయుడు. హిజ్ నేమ్ ఇస్ రెవరెండ్ అని రాయబడింది ఆంగ్ల బైబిల్లో. ఆయన ఒక్కడే పూజనీయుడు. ఇప్పుడు అందరూ పూజనీయులే, ఏమండి? అందరూ పూజనీయులే. ఇంకా మామూలుగా కాదండి, చాలా పెద్ద పెద్దవి అన్నమాట. నేనంటున్నాను, అవును, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులు పేరు ప్రఖ్యాతుల కోసం వెంపర్లాడుతున్నారు. ప్రవచనాలు చెక్కేవారు ఎక్కువైపోయారు. చాలా విచారకరమైన సంగతి. క్రైస్తవ్యానికి గొడ్డలి పెట్టుగా ఈ నూతన సంగతులన్నీ ప్రతి దినం మనం చూస్తున్నాం. అందుకే లేఖనాలు చెప్తున్నాయి, నక్కలను పట్టుకోండి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకునండి అంటాడు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. సంఘంలో ఉన్న వారిని త్రోవ తప్పించేటువంటి వారు, వారి మందలను కొండ మీదకి తోలుకొని పోయి త్రోవ తప్పించారు. మనుషులు ఇలాంటి వాటి కోసం చాలా చాలా ప్రయాసపడుతున్నారు. అదేదో కొత్తదనుకుంటారు. దేవుడు మాకు కనపడ్డాడు, మాకు చెప్పాడు అనేవాళ్ళు ఎక్కువైపోయారు. దైవ గ్రంథం చాలా సంగతులు మనకి చెప్పేసింది. దైవ గ్రంథం పూర్తయిపోయింది. ఇది దేవుని కంటే అతీతుల దేవుడు కొత్త సంగతులు ఏమన్నా చెప్పడానికి? నాకు చెప్పినా, నీకు చెప్పినా, ఎవరికి చెప్పినా బైబిల్లోయే చెప్పాలి. మనం కూడా అందులోయే చెప్పాలి. భక్తులు రాసిన విషయాలు ఇవి మనం చూసుకుని చెప్పాలి. కానీ ఇది ఏమైందంటే
అన్య బోధల చేత త్రిప్పబడిన వ్యక్తులు అనేక మంది ఉన్నారని నేను మనం వింటున్నప్పుడు చాలా విచారపడవలసి వస్తుంది. నేను ముగింపులోకి వస్తున్నాను. గమనించండి, దేవుని సంఘం అనే ద్రాక్ష తోటను మనం కాపాడుకోవాలి. చివరికి ఏం జరిగిందనంటే ఇలా ఉంది ప్రియులరా, నేను మంచి ఫలాలు వస్తాయని నేను ఎదురు చూశాను. అది సరే, ముగింపు ఇలా చెప్పాడు ప్రభు, నేను మంచి ఫలాలు వస్తాయని నేను ఎంతో ఎదురు చూశాను. అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టాను, కానీ అది కారు ద్రాక్షాలు కాసి కారు కోతలు. ఎంత విచారకరమైన సంగతి అండి. కారు కోతలు, కారు ఫలాలు అనగా శరీర కార్యాలని అర్థం. నేను మంచిగా చేశాను, చుట్టూ తవ్వించాను, ఎరువు వేశాను, నేను నీళ్లు ఇచ్చాను, రాళ్లు ఏరాను, లోతుగా చేశాను ఇవన్నీ. కానీ ఏం జరిగింది తెలుసా? అది ద్రాక్ష పండ్లు కాయాలని నేను ఎదురు చూసినప్పుడు అది కారు ద్రాక్షాలు కాసు. సంఘస్థులారా, మనం ఏం కాస్తున్నాం? మన దగ్గర ఏ ఫలాలు వస్తున్నాయి? అసలు మనం సంఘానికి ఇచ్చే ఫలాలేంటి? సంఘం ద్వారా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఏంటి? ఆలోచించాలి. చాలా విచారకరం. దేవుడు అన్నాడు, యెషయా గ్రంథం 5 చదవండి, ఆకాశం ఆలకించు, భూమి చెవియకు. కొన్నిసార్లు మన కష్టాలు వచ్చినప్పుడు మనకి మిక్కిలి స్నేహితులైనతో చెప్పుకుంటాం. మనం అలా చెప్పుకుంటే గుండెల్లో బరువు దిగిపోద్ది. ఇలా జరిగిందండి మా ఇంట్లో, పలానా మరణం అండి, పలానా పరిస్థితి అండి, మీరు ప్రార్థన చేయండి అని మన బాధ కొంతమందికి చెప్పుకున్నప్పుడు మన హృదయంలో ఉన్న బరువు తీరిపోతుంది. యేసు ప్రభు కూడా ఈ సంఘం కోసం ఆవేదన పడుతూ ఆయన కూడా తన బరువు దించుకోవడానికి మాటలు చెప్తున్నాడు. ఏమని? నేనేమని చెప్పమంటారు? నేను ఇలా చేశాను, నేనేం తక్కువ చేశాను అసలు ఈ సంఘానికి? నేను చేయగలిగిన దానికంటే ఎక్కువే చేశాను నేను అసలు. కానీ ఈ ప్రజలు ఎలాంటి వారు అయిపోయారంటే భయంకరంగా తయారైపోయారు. శరీర కార్యాలతో వాళ్ళు జీవిస్తున్నారు అన్నాడు. 1-2 వచనాలు ముగింపులో ద్వితీయోపదేశ కాండ గ్రంథంలో 33వ అధ్యాయంలో 32-33 వచనాలు ఇలా చెప్పాడండి. మళ్ళీ చిత్రమైన మాటలు చెప్పాడు. సొదొమ ద్రాక్షవల్లి, అది గొమర్రాలలో పుట్టినది, వారి ద్రాక్ష పండ్లు భయంకరమైనవని మాట్లాడు. సొదొమ గొమర్రాల ఊరికే ఉటంకిస్తూ అక్కడ చెప్పాడు. సొదొమ ద్రాక్షవల్లి, అది గొమర్రాలో పుట్టినది, వారి ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచెను గాని పిచ్చి పిచ్చి ద్రాక్షాలు వచ్చి, వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము. పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. మనం పరిశీలన చేసుకున్నాం. ఎలాంటి ఫలాలు మనం ఫలిస్తున్నామో చూద్దాం. నేను అలా చాలా కనిపెట్టాను, కానీ ఏం జరిగిందో తెలుసా? అది కారు ద్రాక్షలో కాసింది. కారణం ఏంటి? నేను ఇంకేం చేయమంటారు? ఇంకా నేనెంతో ఆరాటపడ్డాను, నేనెంతో దాని కొరకు చాలా ఆశించాను. దాని ఏం జరిగింది తెలుసా? బలురక్కసి పొదలు, గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు ఇవన్నీ వచ్చి అక్కడ చేరిపోయినాయి. అంచేత ఏం జరుగుతుందంటే నేను కోరినట్టుగా అక్కడ సరైనటువంటి పరిస్థితులు రాలేదు. మీరే తీర్పు తెచ్చండి. ప్రభు తనకి బాధ కలిగినప్పుడు అలాగే చెప్పుకున్నాడండి. ఆకాశంతో చెప్పాడు, భూమితో చెప్పాడు, నేనెంతకంటే ఏం చేయగలను, నేను చేయాల్సిందంతా చేశాను కదా. ప్రియా సోదర సోదరులారా, దేవుడు మనకి ఇవ్వాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చాడు. సంఘములో నాటాడు, విత్తన వేసి మనల్ని పెంచలేదు. మన దగ్గర శ్రేష్టమైనటువంటి ద్రాక్ష రసం కావాలని ఆయన కోరుతూ వచ్చాడు. కానీ మన దగ్గర ఏం కనపడుతున్నాయని చెప్తున్నాడంటే కారు ద్రాక్ష. ఈ రాత్రి వేళ ప్రభువును మనం అడుగుదాం, ప్రభువా మాలో ఉన్నటువంటి కారు ద్రాక్షాలు తీసేసి శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నన్ను నాటావు ప్రభువా. నేనే చెడిపోయాను, పిచ్చి పళ్ళు పోస్తున్నాను, పిచ్చి పిచ్చి రసాలు ఇస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించునైనా ఆయన మనం వేడుకొని ప్రభు దగ్గరకు వద్దాం. చివరిగా ఈ మాట చదివి నేను పెద్దలకు అప్పగిస్తాను. దేవుని వాక్యంలో చెప్పింది గలతీ పత్రిక 5:19, శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. అవేవనగా ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు మొదలైనవి. అంచేత రక్షించబడిన వారి జీవితాల్లో కనపడక ఉండేటువంటి ఈ పాపాలన్నిటిని కూడా క్రీస్తు ప్రభు దగ్గర మనం సరి చేసుకోవాలి. ఇంకా ఎవరైనా ఈ రాత్రి వేళ యేసు క్రీస్తు ప్రభు వారిని మీ రక్షకునిగా స్వీకరించకపోతే, యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా స్వీకరించి ఎక్కడో ఉన్న నిన్ను కొళ్ళగించి పెళ్లగించి పెకిలించి నిన్ను తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉంటే, నీకు రక్షణ కొరకైన సందేశాన్ని ఇస్తా ఉంటే, నువ్వు దేవునికి వ్యతిరేకంగా రక్షించబడకుండా
నీవు దేవునికి దూరం అయిపోతా ఉంటే ఆయన చాలా విచారపడుతున్నాడు. నీ కోసం నేను భూమి మీద ఉంచినందుకు ఆయన చింతిస్తున్నాడు. ఈ రాత్రి ఉన్నపాటున ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి కలువరి శిలువలో నీ కొరకు నాకు కొరకు కాచిన ప్రశస్తమైన రక్తం పాపాలు కొడుకుని పవిత్రపరచబడి దేవుని పిల్లలుగా జీవించడానికి ఒక నిర్ణయం చేసుకుందాం. అలా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడి తలంపులు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, రాత్రి కాల సమయం ముందు దేవుడు తన దాసుని నిలువబెట్టి దేవుని సంఘం అనే ద్రాక్ష తోట అనే అంశం మీద చక్కని లేఖన భాగంలో రాత్రి కాల సమయం ముందు మనందరం వినగలగటానికి దేవుడు ఎంతగానో సహాయపడ్డారు. చాలా శ్రేష్టమైన లోతైన మర్మాలు, సంఘము, ద్రాక్ష తోట, ముఖ్యంగా 7 పాపాలు జయించుట, కారు ద్రాక్ష కాస్తున్నామా లేదంటే శ్రేష్టమైన ద్రాక్ష కాస్తున్నామా అనేది సంఘాన్ని పోలుస్తూ విలువైన మాటలు, అమూల్యమైన మాటలు ఈ రాత్రికాల సమయం దేవుడు తన దాసుని ద్వారా మనందరం వినగలిగటానికి దేవుడు సహాయపడ్డారు. మొదటిగా దేవునికి వందనాలు. తిరిగి ఇంత విలువైన లేఖన భాగములు అందించిన న్యూటన్ బాబు అంకుల్ కూడా పరిచర్య తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మనకి ముగింపు ప్రార్థన చేయడానికి అంకారి కిషోర్ కుమార్ బ్రదర్ మనకి ముగింపు ప్రార్థన చేస్తారు. అంకారి కిషోర్ కుమార్ బ్రదర్. ప్రార్థన చేసుకున్నాను. కృపా కనికరముల మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి మా ప్రభా మీ స్వరక్తంతో మమ్మల్ని కొన్న మా ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాలంలో మా ప్రభా మీరు మీ దాసుని ద్వారా మాకు అమూల్యమైన మా ప్రభా ఆత్మీయమైన వర్తమానాలు మా ప్రభా న్యూటన్ బాబు ద్వారా మాకు అందించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభా మేము విశ్వాసులమైన మాలో ఉన్న మా ప్రభా 7 లోపములను మా ప్రభా ఎంతో క్షుణ్ణముగా అర్థమైనట్లుగా మా ప్రభా మా తండ్రి మీ దాసుడు మాకు వివరించిన విధానంను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మాలో ఉన్న మా ప్రభా ఆ కొద్దిపాటి లోపములను సరిదిద్దుకొని మా ప్రభా మీకు ఇష్టలుగాను మీకు సంతోషం కలిగించు వారిగా ఉండునట్లుగా నిజమైన ద్రాక్షవల్లుగా మా ప్రభా మేము ఫలించి అభివృద్ధి పొందు ఆత్మీయ జీవితం గడుపునట్లుగా మా ప్రభా మాలో మా ప్రభా ఆత్మీయ ఫలాలను ఫలింప చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మా ప్రభా మా తండ్రి మా నాయన మా ప్రభా చేరి వచ్చిన ప్రతి బిడ్డను మా ప్రభా ప్రతి దాసుని దీవించండి నాయన, ఆశీర్వదించండి. ఆ కుటుంబాలను మా ప్రభా అభివృద్ధి పరచుమని వేడుకుంటున్నాము తండ్రి. మా ప్రభా అలాగే మా ప్రభా మీ దాసుడైన మా ప్రభా వాక్యం అందించిన న్యూటన్ బాబు గారిని మా ప్రభా ఇంకా విశేషంగా వాడుకోమని, ఎక్కువ మా ప్రభా వాక్యములు అందించే మా ప్రభా సమయమున దాసునికి అందించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మా ప్రభా ఈ వాక్య పరిచర్యకు మా ప్రభా కొన్ని నెలలుగా 2-3 నెలల నుంచి మా ప్రభా మీ దాసులైన మా ప్రభా సిద్ధం శ్రీకాంత్ గారును జోసెఫ్ గారిని మా ప్రభా బర్నబాస్ దాసు గారిని దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. ఇంకా మా ప్రభా ఎక్కువ మా ప్రభా కార్యక్రమాలు జరిగించి ఎంతో మంది మా ప్రభా అన్ని జనులకు మా ప్రభా వాక్యం అందిస్తున్నందుకు మా ప్రభా స్తోత్రం చెల్లించమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభా అలాగే మా ప్రభా చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, మీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన కిషోర్ కుమార్ అన్న కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, విన్న వాక్యం ప్రకారం మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఏ విషయాలు ఏ పాపాలు మనము విడిచిపెట్టి ఏ శ్రేష్టమైన ద్రాక్ష ఫలాలు ఫలించాలో మనం పరీక్ష చేసుకొని విన్న వాక్య ప్రకారం మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తం ఉంటే మళ్ళీ న్యూటన్ బాబు అంకుల్ ఇదే నెల 30వ తారీఖున మళ్ళీ మన మధ్యకి రావాల్సి ఉంది. అమూల్యమైన సమయాల్ని మనకి అంకులు కేటాయిస్తూ ఉన్నారు. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం, ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడొద్దాం. పరిచర్య గురించి అంకుల్ ఇంకా బలమైన వాక్యంతో మనల్ని బలపరచులాగన అంకుల్ గురించి, అంకుల్ ఆరోగ్యం గురించి, కుటుంబం గురించి మన వ్యక్తిగత సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి వద్దాం. ముగించబోయే ముందు ప్రత్యేకమైన వందనాలు
కొత్తపల్లి వేణు బ్రదర్ సంఘంలో దాదాపుగా ఒక 10 మంది సహోదరులందరినీ కూర్చోబెట్టి దేవుని వాక్యం వినిపిస్తున్నారు. కుటుంబాలుగా వింటున్నాము, నిజమే. కొంతమంది వ్యక్తిగతంగా వింటున్నారు, కొంతమంది కుటుంబాలుగా వింటున్నారు, కొంతమంది చర్చిలో మైక్ పెట్టి ఊర్లో వాళ్ళకి కూడా వినిపిస్తున్నారు, కొంతమంది ఆడియోస్ అంటే మాకు ఫోన్ కాల్స్ చేస్తే మేము స్పీకర్ ముందు పెడితే ఆడియో ద్వారా కూడా వింటున్నారు. అంటే ఓన్లీ జూమ్ లో లాగిన్సే కాదు కానీ ఈరోజు 43, 44 లాగిన్సే కాదు కానీ కుటుంబాలుగా వినేవారు, వ్యక్తిగతంగా వినేవారు, సంఘాల్లో మైకులకి కనెక్ట్ చేసి ఊర్లో వినిపించే వాళ్ళు ఇప్పటి వరకు చూసాము. సంఘంలో ఒక 10 మంది వరకు కూర్చోబెట్టి కూడా దేవుని వాక్యం వినిపించడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. వేణు బ్రదర్ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం బ్రదర్. తిరిగి రేపు ఉదయకాల సమయం మందు మనము మార్నింగ్ కాన్ఫరెన్స్ లో కలుసుకుందాం. 5 నుంచి 6 గంటల వరకు జరిగే మార్నింగ్ కాన్ఫరెన్స్ లో దేవుని చిత్తం ఉంటే హైదరాబాద్ నుంచి YMCA సంఘంలో ఉన్న బి జాన్ అన్న మనకి రేపు ఉదయకాలం ముందు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో వాక్యం అందించిన ఏంటండగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడద్దాం. ఈ రాత్రికాల సమయం ముందు ఈ కోరిక ఇంతతో ముగించబడింది. అందరం ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సెలవు తీసుకున్నాం. అందరికి వందనాలు. అంకుల్ ప్రత్యేకమైన వందనాలు. ఒక్కసారి దేవసహాయ వనకి వందనాలు చెప్పాలి నేను. ఓకే దేవసహాయ వన గారు, దేవసాయం అంకుల్ చెప్పండి. అన్న వందనాలు. మ్యూట్ లో ఉన్నారా అన్న? అన్న బాగున్నారా?